ఈ వీడియోలో నేననేది నథింగ్ ఫోన్ 2A మొబైల్‌ని ఛార్జింగ్ అయితే చేయబోతున్నాను. సో దట్ మనకి ఛార్జింగ్ ఎంత టైం తీసుకుంది 0 నుంచి 100%కని ఈజీగా అయితే తెలుస్తుందనమాట. సో లెట్స్ స్టార్ట్ ది టెస్ట్. ఈ మొబైల్ అనేది మనకి మాక్సిమం 45 వాట్స్ వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి ఎటువంటి వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే లేదనమాట. మీరు రెగ్యులర్ నథింగ్ మొబైల్స్ గనుక ఒకసారి చెక్ చేసినట్లయితే ఆ మొబైల్స్ అనేది ఈ మొబైల్ కంటే ఎక్కువ ఛార్జింగ్ స్పీడ్‌కి అయితే సపోర్ట్ చేస్తాయన్నమాట. ఇది మనకి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్. అందుకే మనకి దీంట్లో ఇంతవరకే లిమిట్ అయితే ఉంది. నేనైతే ఎవ్రీ 10 మినిట్స్‌కి అయితే చెక్ చేయబోతున్నాను ఎంత ఛార్జ్ అయిందని చెప్పని. అండ్ ఆల్సో టెంపరేచర్ చెక్ చేద్దాం ఫస్ట్ 10 మినిట్స్‌లో ఎంత ఉంది అని చెప్పని. అంటే హీటింగ్ ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేశానా అని. నేనైతే యాక్చువల్‌గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను సెపరేట్‌గా ఈ చార్జర్స్ మీద అనమాట. ఈ నథింగ్ ఫోన్ 45 వాట్స్ చార్జర్ అండ్ ఆల్సో CMF బై నథింగ్ అని అది ఇంకొక చార్జర్ ఉంది. అది 65 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. అది మీకు చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ కొంటున్నారో లేకుంటే కొన్నారు బట్ ఒక మంచి ఛార్జర్ కోసం చూస్తున్నారు అంటే. నేనైతే ఈ మొబైల్ టెస్టింగ్ కంప్లీట్‌గా స్విచ్ ఆఫ్ కండిషన్‌లో అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కనుక నేను మొబైల్ ఆన్ చేశాను అనుకోండి, మేబీ నా సిగ్నల్ డిఫరెంట్ ఉండొచ్చు, నా వైఫై వేరేగా ఉండొచ్చు, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్నింగ్ యాప్స్ వేరేగా ఉండొచ్చు. సో ఈ గజిబిజి ఏం అవసరం లేకుండా ఉండాలి అని నేనైతే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అయితే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మొబైల్ కనుక ఆన్ చేసి ఛార్జింగ్ పెడుతున్నారు అంటే చాలా ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. బట్ టైమింగ్‌లో మేజర్‌గా డిఫరెన్స్ అయితే రాదనమాట. మేబీ ఒక 2 to 3 మినిట్స్ డిఫరెన్స్ రావచ్చు. మేబీ అంతే. దానికి మించి అయితే ఇంకా రాదు. ఆల్రైట్, మనమైతే ఇప్పుడు 10 మినిట్స్ మార్క్ అయితే క్రాస్ అయ్యామన్నమాట. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనకి 17% అయితే ఛార్జ్ అయింది. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి 37.4 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది మాక్సిమం. ఇకపోతే కెమెరా ఏరియా దగ్గర మాత్రం కొంచెం వార్మ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందని, ఓవర్ హీటింగ్ అయితే అవ్వట్లేదు, జస్ట్ కొంచెం వార్మ్ అయితే అయిందనమాట ఓవరాల్గా మొబైల్ చూసుకున్నట్లయితే. ఈ టెస్ట్ అనేది మనం ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో ఎవ్రీ 10 మినిట్స్ అయితే చెక్ చేద్దాం ఎంత ఛార్జ్ అయింది అని. సో దట్ మనకి ఫైనల్గా తెలుస్తుంది 100%కి ఎంత టైం తీసుకుంది ఈ మొబైల్ అనేది. ఈ నథింగ్ ఫోన్ 2A మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఇక బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఆల్రెడీ టెస్ట్ చేశాను అండ్ ఈవెన్ మీకు పోస్ట్ కూడా చేశాను వీడియో అనేది, స్క్రీన్ ఆన్ టైం ఎంత వస్తుంది ఏంటి అని చెప్పని. సో నేను ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేశాను ఈ నథింగ్ ఫోన్ 2A గురించి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. మీరు డెఫినెట్గా అయితే చెక్ చేయండి. ఒకవేళ ఈ నథింగ్ ఫోన్ 2A మొబైల్ కొనాలనుకుంటున్నారు అంటే. ఇక ఈ మొబైల్ ఉన్న ప్రాసెసర్ మనకి డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్. ఇది మనకి పవర్ హంగ్రీ చిప్సెట్ అయితే కాదనమాట. ఇది 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇదేంటంటే మనకి తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకొని ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈజీగా మనకి క్లియర్గా తెలిసిపోతుంది గేమింగ్ టెస్టింగ్లో కానీ, బ్యాటరీ ట్రైనింగ్ టెస్ట్లో కానీ. సో ఎంత పవర్ బ్యాకప్ అనేది వస్తుంది ఈ మొబైల్లో అని. ఆల్రైట్, ఇప్పుడైతే మనం 20 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసినట్లయితే ఇది 38% అయితే ఛార్జ్ అయింది ఇప్పటికి. ఈ మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే, లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇది ఒక బడ్జెట్ వర్షన్ రెగ్యులర్ నథింగ్ మొబైల్స్కి చూసుకున్నట్లయితే. సో మీరు చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. అండ్ ఫుల్ రివ్యూలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఒకవేళ ఈ మొబైల్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ తెలుసుకోవాలి అంటే. ఆల్రైట్, మనమైతే ఇప్పుడు 30 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసాం. ఇక ఛార్జింగ్ చూసుకున్నట్లయితే ఇది 52% అయితే కంప్లీట్ చేసుకుందనమాట. సో ఇక్కడ మనకు తెలుసుకున్నది ఏంటంటే ఈ మొబైల్ నథింగ్ ఫోన్ 2A మొబైల్ 0 నుంచి 15% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 30 మినిట్స్ టైం అయితే తీసుకుంది. అఫ్ కోర్స్ బిలో 30 మినిట్స్ అని చెప్పొచ్చు, మేబీ 29-28 మినిట్స్ అని చెప్పొచ్చు. సో ఇది చాలా మంచి విషయం. లైక్ మీరు ఏదైనా ఒక డే స్టార్ట్ చేస్తున్నారు, మార్నింగ్ టైంలో మీరు జస్ట్ రెడీ అవుతున్నారు ఆ డే మొత్తానికి అన్నప్పుడు, ఆ వితిన్ హాఫ్ అన్ అవర్లో కనుక హాఫ్ ఆఫ్ ది బ్యాటరీ ఛార్జ్ అయిందంటే మీ నార్మల్ యూజర్ అయితే మీకు ఫుల్ డే అయితే వస్తుందన్నమాట బ్యాటరీ బ్యాకప్. సో చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ఈవెన్ ఈ మొబైల్ మనకి AMOLED ప్యానల్తో వచ్చిన స్క్రీన్ ఆన్ టైం చాలా అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా ఈవెన్ బెజల్స్ చూసుకున్న డిస్ప్లే సైడ్ మనకి అంతా లైక్ సిమెట్రికల్గా అయితే ఉన్నాయన్నమాట. అంటే పైన తక్కువ కింద ఎక్కువ లేకుంటే సైడ్స్ ఎక్కువ అన్న ఫీలింగ్ అయితే లేదు. మొత్తం ఓవరాల్ ఫ్రేమ్ మొత్తం మనకి ఈక్వల్గా అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఫ్లాట్ స్క్రీన్ అయితే వస్తుంది. సో 40 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 66% అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ 0 నుంచి 50% వరకు చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతాయి అనమాట. తర్వాత 80 లేకుంటే 90% తర్వాత నుంచి చూసుకున్నట్లయితే కొంచెం స్లోగా అయితే ఛార్జ్ అవుతాయి. సో ఈవెన్ మొబైల్ బ్రాండ్స్ కూడా మనకి రికమెండ్ చేయరు 100% వరకు ఛార్జ్ చేయమని మొబైల్ అనేది. ఈవెన్ నేను కూడా అనమాట. ఒక మంచి స్వీట్ స్పాట్ చెప్పాలి అంటే ఎంతలో వరకు ఛార్జ్ చేస్తే బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే ఒక స్వీట్ స్పాట్ అంటే 80 to 90% ఇన్ బిట్వీన్లో అయితే చేయండి. మనం సామ్సంగ్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి దాంట్లో బ్యాటరీ ప్రొటెక్షన్ చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అదేంటంటే మనకి 85% వరకు అయితే ఛార్జింగ్ అనేది చేస్తుంది, దాని తర్వాత కట్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఎంత ఛార్జింగ్ కనెక్ట్ చేసి ప్లగ్ ఆన్ చేసినా కూడా 85% తర్వాత మనకి మొబైల్ అనేది ఛార్జ్ అవ్వదు. సో ఇలాంటి టెక్నాలజీ అనేది అన్ని మొబైల్స్ ఉంటే చాలా బాగుంది, బట్ కొన్ని మొబైల్స్ అయితే ఉంది అంతే అనమాట ఇది. ఆల్రైట్, మనమైతే ఇప్పుడు 50 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 79% అయితే ఛార్జ్ అయిందనమాట. సో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఛార్జింగ్ టైం లైక్
0 నుంచి 50%కి అండ్ 50% తర్వాత టైం డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారనమాట. 0 నుంచి 50% మనకి వితిన్ 30 మినిట్స్ లోపలైతే కంప్లీట్ చేసుకుంది. బట్ 50 to 100% అనేది కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో ఈ మొబైల్లో మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్గా ఒక ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. సో ఇది కొన్న ఛార్జర్ అనమాట, దాంతోనే టెస్టింగ్ అనేది చేస్తున్నాను. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఏంటంటే ఈ బాక్స్లో మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇట్స్ గుడ్. కానీ మీ దగ్గర ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఛార్జర్ ఉంది అంటే మీరు ప్రీవియస్గా అండర్ 20,000 అండర్ 25,000 రూపీస్ లోపల ఉన్న మొబైల్ వాడుతున్నారు అంటే మోస్ట్లీ ఆ మొబైల్స్ అన్ని మనకి టైప్ ఏ టు టైప్ సి స్లాట్ అయితే వస్తాయి అనమాట. అంటే ఛార్జర్కి టైప్ ఏ ఉంటుంది, ఇంకోసారి టైప్ సి మొబైల్ కనెక్ట్ చేస్తాం, ఆ విధంగా అయితే ఉంటాయి. కానీ ఛార్జర్ డైరెక్ట్గా టైప్ సి అయితే ఉండదన్నమాట. సో దీని అర్థం ఏంటంటే మీరు సపరేట్గా ఒక ఛార్జర్ పక్కాగా కొనాల్సిందనమాట ఈ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ నోటీస్ చేయాలి అంటే. ఒకవేళ మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు బెస్ట్ ఛార్జర్స్ కావాలి ఈ మొబైల్కి అంటే 2 ఛార్జర్స్ అయితే నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఆల్రైట్, మనమైతే ఇప్పుడు 1 అవర్ మార్క్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఈ మొబైల్ ఇప్పటికీ 91% అయితే ఛార్జ్ అయింది. నేనైతే అరౌండ్ 100%కి లెస్ దాన్ 1 అవర్ 15 మినిట్స్ అయితే ఛార్జ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, మనం చాలా క్లోజ్గా అయితే ఉన్నాం రిజల్ట్స్ చెక్ చేయడానికి. ఇక 1 అవర్ 5 మినిట్స్ తర్వాత ఈ మొబైల్ 96% అయితే ఛార్జ్ అయిందనమాట. ఓన్లీ 4% ఉంది కంప్లీట్గా 100%కి ఛార్జ్ అవ్వడానికి. నేనైతే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా అయితే చెక్ చేసేద్దామని. ఇంకా 1 అవర్ 10 మినిట్స్కి 99% అయితే ఛార్జ్ అయింది. ఇంకా ఫైనల్గా 1 అవర్ 12 మినిట్స్కి అయితే ఈ మొబైల్ అనేది కంప్లీట్గా 100% అయితే ఛార్జ్ అయిందనమాట. సో ఫైనల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ నథింగ్ ఫోన్ 2A మొబైల్ 0% నుంచి 100% వరకు ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 12 మినిట్స్ టైం అయితే తీసుకుంది నా టెస్టింగ్లో. మేబీ మీరు టెస్ట్ చేస్తున్నారంటే ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వచ్చు, లైక్ సో మెనీ ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అవుతాయి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో జస్ట్ ఈ వీడియోని రెఫరెన్స్ కింద అయితే చూసుకోండి, కానీ కన్ఫర్మేషన్ అయితే తీసుకోకండి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను.